ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో అందరికీ తెలుసు. ఒక స్టేటస్, అలాగే గౌరవం, ప్రేమ ఇలా ఎవరికి దక్కనివన్నీ వారికి దక్కుతాయి. వారు ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఇక వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్, సెల్ఫీలు తీసుకుంటారు. ఎంత డబ్బున్నా ఎలాంటి గౌరవం ఎవరికీ దక్కదు. అయితే అది నాణానికి ఒకవైపు మాత్రమే. అయితే ఇండస్ట్రీలో ఉన్నవారు వీటితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పబ్లిక్ లైఫ్ లీడ్ చేయలేరు. పర్సనల్గా తమకు నచ్చిన ఏ పనిని కూడా చేయలేరు. ఎక్కడ ఏ తప్పు చేసినా సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు. ఇలాంటివన్నీ ఓకే, కానీ వారి మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. అతడు ఆమెతో రిలేషన్లో ఉన్నారని, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని, కొద్దిగా క్లోజ్గా ఉన్న హీరోయిన్తో ఎఫైర్ అంటగడుతూ ఉంటారు. అవి కూడా కొద్ది వరకు పర్లేదు. కానీ సెలబ్రిటీస్కి అత్యంత బాధాకరంగా మారే విషయం ఏంటంటే వారిని, వారి కుటుంబంలోని వారిని బతికుండగానే చంపేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ సీనియర్ హీరో అనారోగ్యంతో మరణించారు. డబ్బులు లేక అనాథగా మరణించారు సీనియర్ నటుడు. స్టార్ కమీడియన్ తండ్రి మృతి. షాక్లో ఫ్యాన్స్. ఇలాంటి థంబ్నెయిల్స్తో వ్యూస్ కోసం కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని చాలా నీచంగా వాడేస్తుంటారు. స్టార్ కమీడియన్ వేణుమాధవ్ ఆయన బతికుండగానే చాలా మంది ఆయన చనిపోయినట్టు రాశారు. దానికి వేణుమాధవ్ కూడా చాలా బాధపడ్డారు. మమ్మల్ని బతకనివ్వండి, మేం బతికే ఉన్నామని మాకు మేము క్లారిటీ ఇచ్చుకునే దుస్థితి సెలబ్రిటీస్కి తప్ప ఇంకెవరికి రాదు అని వాపోయారు. ఇలాంటి ఒక వార్తని తనను ఎంతో బాధపెట్టిందని సుడిగాలి సుధీర్ చెప్పారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బుల్లితెరపై సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. షో ఎలాంటిదైనా కూడా సుధీర్ వచ్చాడంటే ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉండాల్సిందే. బుల్లితెరపై వచ్చిన గుర్తింపుతో హీరోగా మారిన సుధీర్ అక్కడికి నెగ్గలేక మళ్లీ బుల్లితెరపైనే షోస్ చేసుకుంటూ బిజీగా మారారు. ప్రస్తుతం ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేస్తున్నారు సుధీర్. తాజా ఎపిసోడ్ కి రేడియో జాకీస్ వర్సెస్ వీడియో జాకీస్ ని పిలిచారు. అందులో కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూస్ చేసే యాంకర్ జాఫర్ కూడా వచ్చారు. ఇక ప్రోమో ప్రజెంట్ ఫుల్ ఫన్ తో నింపేశారు. అందరూ కలిసి సుధీర్ని ఒక ఆట ఆడేసుకున్నారు. చివర్లో జాఫర్ సుధీర్ని ఇంటర్వ్యూ చేసినట్టుగా చూపించారు. ఎప్పుడేది సీరియస్ గా తీసుకునే సుధీర్ సైతం జాఫర్ కి చాలా కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడిగారు. సుధీర్ అంటే పెద్ద మ్యానిపులేటెడ్ హీరోగా సినిమాలు చేస్తూ మళ్లీ టీవీకి రావడం యూటర్నా? కొన్ని రూమర్స్ ఉన్నాయి, వాటిలో నీ మనసుని బాధపెట్టిన వార్త ఏది? లాంటి ప్రశ్నలు సంధించారు. ఇక దానికి సుధీర్, మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని రాశారు. వాళ్ళు బతికుండగానే అలా రాయడం నేను తట్టుకోలేకపోయాను అని సుధీర్ చెప్పారు. అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్లో పేరు తెచ్చుకున్నప్పుడు అతని గురించి ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి కథ, సుధీర్ కథ అంటూ. బాగా డబ్బున్న సుధీర్ తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి మ్యాజిక్ చేస్తూ ఉండేవాడని, అలా జబర్దస్త్లోకి అడుగుపెట్టేట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఇప్పుడు సుధీర్ స్పందించినట్టుగా తెలుస్తోంది.